రేపటి జూబ్లీ హిల్స్ బైపోల్ వారికి సర్వం సిద్ధం. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 730 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఇటు పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 50% పనులు పూర్తి కాగా వచ్చే ఏడాది కల్లా పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో తన ఇంటి దగ్గరే అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించనుంది. అందశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అందశ్రీ అంతిమ యాత్రలో పాల్గొని నివాళి అర్పించనున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పార్టీ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని హరీష్ ఆరోపించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. స్పీకర్ పై మాజీ మంత్రి కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్ వేశారు. జూబ్లీ హిల్స్ బైపోల్ కు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల అధికారులకు సామాగ్రి పంపిణీ చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు జూబ్లీ హిల్స్ బైపోల్లో మొత్తం 4 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 1761 మంది స్థానిక పోలీసులు, 8 కంపెనీల కేంద్ర ప్రభుత్వ బలగాలతో పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ జరగనుంది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలు మోహరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని విజయ ఆయిల్ అవుట్లెట్ స్టాక్ పాయింట్ ను మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయిల్ ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై మంత్రి ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు భరోసా సెంటర్ ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, గృహ హింస వంటి అంశాల్లో తక్షణ స్పందన, సహాయం అందించడం భరోసా సెంటర్ ప్రధాన లక్ష్యమని డీజీపీ తెలిపారు. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అనేవి సామాజిక సమస్యలుగా మారిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శంకుస్థాపన చేశారు. సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు భవన యజమాని తాళం వేయడంతో విద్యార్థి పాఠశాల బయటనే నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. గత 3 ఏళ్లుగా అద్దె బకాయిలు చెల్లించకపోవడం వల్లే భవన యజమాని పాఠశాలకు తాళం వేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారిని తాత్కాలికంగా దగ్గరలో ఉన్న హై స్కూల్ కు తరలించారు.